ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం స్వామిమలలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఈరోజు మనం తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో తంజావూరు జిల్లాలో కుంభకోణానికి అతి సమీపంలో స్వామిమలై ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం. స్వామిమలై అంటే దేవుని పర్వతం అని అర్థం. తమిళనాడులో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న 6 ముఖ్యమైన క్షేత్రాలలో ఇది 4వదిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఒక గొప్ప విశేషం ఏంటంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తన కుమారుని తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సాహం పొందినటువంటి స్థలం ఇది. సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకొని తను గురువుగా ప్రణమ స్వరూపమైనటువంటి ఓంకారానికి అర్థం చెప్పినటువంటి పవిత్రమైన ప్రదేశమే స్వామిమలై. మరి అంత అద్వితీయమైనటువంటి ప్రదేశం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కైలాసానికి వెళుతూ ఆయనకి దోవలో కుమారస్వామి కనపడతారు. కనపడత వారు ఊరుకోక ప్రణమ మంత్రమైనటువంటి ఓంకారానికి అర్థం చెప్పమని అడిగాడు. పాపం దేవతలకు కూడా తెలియని ప్రశ్నతో బ్రహ్మతో పాటు ఇతర దేవుళ్లను అయోమయంలో పడేశాడు. బ్రహ్మదేవుడు కూడా సమాధానం చెప్పకపోయేసరికి ఆయన్ని బందీ చేస్తాడు. సృష్టికి మూలకర్త అయినటువంటి బ్రహ్మదేవుడు బందీ అయ్యేసరికి సృష్టి మొత్తం కూడా అతలాకుతలమైపోతూ ఉంటుంది. దాంతో దేవతలందరూ కూడా పరమశివుని వద్దకు వెళ్లి పరిస్థితిని విన్నవిస్తారు. అందరూ కలిసి కుమారస్వామి వద్దకు వచ్చి బ్రహ్మదేవుని విడిచిపెట్టమని అడుగుతారు. అందుకు కుమారస్వామి ఇలా అంటారు: బ్రహ్మదేవుని ప్రణమ మంత్రమైనటువంటి ఓంకారానికి అర్థం అడిగితే చెప్పలేదు, అందుకే బందీ చేశానని సమాధానం చెప్పి ఇందులో తమ తప్పు ఏమీ లేదని వివరిస్తారు. అప్పుడు ఆ పరమేశ్వరుడు కుమారస్వామిని ఇలా ప్రశ్నిస్తాడు: ఆయనకు తెలియదని బందీ చేశావు సరే, మరి నీకు తెలుసా అని అడగగా నేను చెప్తాను అని అంటాడు. అయితే నేను ప్రణవ మంత్రార్థాన్ని బోధిస్తున్నాను కనుక నేను గురువును, నువ్వు అత్యంత భక్తి శ్రద్ధలను శిష్యునిగా వింటానంటేనే చెప్తాను అని అంటారు. తర్వాత ఏముంది, కుమారస్వామి గురువు అవుతాడు, తండ్రి శిష్యుడు అవుతాడు. తండ్రి అత్యంత భక్తి శ్రద్ధలతో కుమారుడు ఉపదేశించినటువంటి ప్రణవ మంత్రార్థాన్ని విని పులకరించిపోతారు. అలాగే ఈ క్షేత్రం గురించి మరొక పురాణ గాథ కూడా ప్రాచుర్యంలో ఉంది. భృగు మహర్షి మహా తపస్సన్నుడు. భృగు మహర్షి ఒకసారి తపస్సు ప్రారంభించడానికి ముందు తన తపస్సుని ఆటంకపరిచిన వారందరికీ కూడా ముందున్న జ్ఞానమంతా నశిస్తుందని వరం పొంది తీవ్ర తపస్సును ప్రారంభిస్తాడు. ఆ తపోశక్తి ఊర్ధ్వలోకాలకి వ్యాపించగా ఆ వేడిని భరించలేక దేవదేవుళ్ళందరూ కూడా పరమశివుణ్ణి శరణు వేడుతారు. అప్పుడు ఈశ్వరుడు ఆ తపశక్తి దేవలోకాలకు వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తల మీద అడ్డంగా పెట్టాడు. దాంతో పరమశివునంత వారికి కూడా జ్ఞానం నశిస్తుంది. తన పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందడానికి ఆయన జ్ఞాన స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవ ఉపాసన పొందుతాడు. ఆ పరమేశ్వరుడు ఈ జగత్తుకే స్వామి. ఆ స్వామికే స్వామి అయి నాథుడై ఉపదేశించాడు కనుక ఇక్కడ కుమారస్వామికి స్వామినాథుడు అనే పేరు వచ్చింది. అలాగే ఈ స్థలానికి స్వామి మలై అనే పేరు కూడా వచ్చింది. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కార్తవీరార్జునుడు కట్టించాడు. గర్భగుడి బయట మనం ఆయన విగ్రహాన్ని దర్శించవచ్చు. ఈ చిన్న కొండపైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ 60 మెట్లు 60 తమిళ సంవత్సరాలకు ప్రతీకలని, ఆ సంవత్సరాది దేవతలు ఈ రూపంగా స్వామిని వారిని సేవిస్తూ ఉంటారని మనకి అవగతమవుతూ ఉంది. మరి తెలుసుకున్నారు కదా స్వామిమలై పురాణ క్షేత్ర ప్రకారం. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు.